హాయ్ గాయ్స్, హకూనా మటాటా ఫామ్ హౌస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. మేము వెళ్ళే ఫామ్ హౌస్ మేడ్చల్ నుంచి 20 minutes దాటాలన్నమాట. ఫామ్ హౌస్ నేమ్ వచ్చేసి అరోవా. ఇది 4 BHK విత్ స్విమ్మింగ్ పూల్, బార్బిక్యూ, క్రికెట్ ఆడడానికి, రెయిన్ డ్యాన్స్, ప్రొజెక్టర్ అన్నీ ఉన్నాయి. స్పెషల్లీ మేము ఎందుకు ఇది చూస్ చేసామంటే లియో గాడి కోసం. లియోని మేము బోర్డింగ్కి ఇచ్చామన్నమాట క్రిస్మస్కి వెళ్ళేటప్పుడు. 2 days వచ్చి చూసేసరికి లియో మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది, కుంటుతున్నాడు. ఆ తర్వాత హోమ్ సిక్ కూడా ఎంత అయిపోయాడంటే వాడిని కేజ్లో పెట్టారు లిటరల్లీ. దానివల్ల మేము పిలుస్తున్న పలకకుండా ఒక మూలకి వెళ్ళిపోయి స్ట్రేంజర్స్ లాగా బిహేవ్ చేశాడు మమ్మల్ని చూసి. ఇక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నేనైతే ఫుల్ వెయిట్ చేశాను అనమాట. ఇంకా మొత్తం కోలుకున్నాక ఇట్లా కాదు, తనకి బౌండరీస్ లేని ఏరియాకి తీసుకెళ్ళాలి, సో తను ఆడుకోవడానికి బాగుంటుంది అని ఫామ్ హౌస్కి తీసుకొచ్చేసాము. నైట్ టైం ఈ ఫామ్ హౌస్ రూపురేఖలే మారిపోతాయి అనమాట. లియో గార్డ్ కూడా పిచ్చగా ఎంజాయ్ చేశాడు. ఉన్న ఫ్రెండ్స్ అందరూ లియో గార్డ్ని ఒక బేబీ లాగా ట్రీట్ చేశారు. ఇక నేను బగారా రైస్, చికెన్ కర్రీ చేశాను. తిన్న వాళ్ళందరూ బాగుందని చెప్పారు. ఆ రోజు వంట నేనే చేశాను, ఎందుకంటే నాకు కోల్డ్ అండ్ కఫ్ ఉంది. నేను బయట తిరిగింది లేదు, లోపల కూర్చున్నదే ఎక్కువ. ఇక అంతరం రెడీ అయిపోయి మార్నింగ్ చెక్అవుట్ చేసేయండి. అంతే ఈరోజు వ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్.